హరే కృష్ణ. భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం 11వ శ్లోకం. బలం బలవతాచాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఒకసారి ఓ అర్జున అంటున్నారు, ఒకసారి భరతర్షభ అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు పిలుస్తారండి. కృష్ణ పరమాత్మ కదా అర్జునుడిని పిలిచేది. దీనికి తాత్పర్యం ఎలా తీసుకోవాలి? మనము బలం బలవతామస్మి, బలవంతులలో బలము నేనే. దీని తాత్పర్యం ఎలా తీసుకోవాలంటే, ఓ అర్జున, బలవంతులలో బలముని నేను. ఎలాంటి బలము? కామరాగరహితమైన బలము. అలాగే సమస్త ప్రాణులయందు ధర్మానికి విరుద్ధం కాని, అంటే శాస్త్రానుకూలమైన ధర్మం అని మనం అర్థం చేసుకోవాలి. అది కూడా ఒక కామము అనే రూపంలో నేను మీ అందే ఉన్నాను. ఇక్కడ కామము అంటే పెడర్థాలు తీసుకోవడానికి లేదండి, అంత గొప్పగా ఉంటుంది అని చెప్పడం. అది నిజానికి 2 రకాల బలాలు ఉన్నాయండి. అవి ధార్మిక శక్తి, ఇంకొకటి అధార్మిక శక్తి. అధార్మిక శక్తి వల్ల సమకూడిన బలము హిరణ్యకశిపుడు లేదా రావణాసురుడు, ఈ రాక్షసులకి ఉండేది అధార్మిక శక్తి, ఆ అధార్మిక బలం అనుకోండి. అదే ధార్మిక బలము మనకి మన దేవుళ్ళు అంటాం కదా, రాముడు, హనుమంతుడు, వీరికి ఉన్నది ధార్మిక శక్తి. ఆ ధార్మిక శక్తి ముందు అధార్మిక శక్తి పనిచేయదండి. ఎందుకంటే ఎప్పుడైనా నిజమే కదా గెలిచేది, స్వార్థం ఉన్న చోట గెలుపు ఉండదు. అది ఈ శ్లోకం ద్వారా చాలా గొప్పగా వివరించారు శ్రీకృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.